ఆడియన్స్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీథింగ్ బట్ నాట్ ఏ స్టోరీ. ఒక స్టోరీ అనేది ద మెయిన్ బేస్మెంట్. మూవీకి స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా అనుకోండి, లైక్ ఏంటంటే నేను మీకు ఒక బైక్ నేర్పిస్తున్నాను. సో మీరు కింద పడిపోకుండా బైక్ నేర్పించే బాధ్యత నాది. మీరు బైక్ రేసర్ అవుతారా కాదో అనేది మీ చేతిలో ఉంటుంది. కొద్ది రోజులు ఈ వీడియో అంటే ఈ కోర్స్ మీరు చూసేంత వరకు కూడా పాత మీరు నేర్చుకునే అన్ని కూడా కొద్దిగా హోల్డ్ పెట్టండి. బై బర్త్ వీఆర్ ఆల్ గోల్డ్ బికాస్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్ కావచ్చు, చెప్పే కదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ, ఇదంతా కూడా మనకు తెలియకుండానే బ్రాడ్ మైండ్ తీసేసి ఒక నేరో మైండ్ ఇచ్చేసింది. సో ఎవ్రీ ఫకింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ స్టోరీ టెల్లర్. బట్ మనం మాటలలో స్టోరీ టెల్లింగ్ చెప్తాం, ఒకవేళ పేపర్ మీద చేస్తే అది స్క్రీన్ రైటర్స్ అవుతాం. సో ఐ కెన్ స్ట్రాంగ్లీ సే ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ యూ వోంట్ బి ద సేమ్. వాట్ ఈస్ అన్ ఆర్ట్? ఆర్ట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్ అంటే ఏంటి? సో ఆర్ట్ అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక్కొక్కరు మనం ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానాన్ని మనం ఒక ఆర్ట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం. అది పెయింటింగ్ కావచ్చు, లేదా ఒక ఫోటోగ్రఫీ కావచ్చు, లేదంటే వీడియో కావచ్చు. ఆడియన్స్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీథింగ్ but not a story. You can use a star hero, top technicians in every field, but you have no story, the product goes away. You have a new actor, not so experienced technicians, but you have a good story, you have high chances of sales. సో మనకు ఒక టాప్ యాక్టర్ని తీసుకొని ఒక టాప్ టెక్నీషియన్స్ ప్రతి ఫీల్డ్లో, లైక్ ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర నుంచి సినిమాటోగ్రఫర్, అందరు టాప్ టెక్నీషియన్స్ తీసుకొని షూట్ చేస్తే స్టోరీ అనేది సరిగ్గా లేకపోతే నో మ్యాటర్ వాట్, ఎంత టాప్ టెక్నీషియన్ అయినా ద ప్రోడక్ట్ సినిమా అనేది ఇట్స్ గోస్ అవే, అంటే అది ఆడదు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. సేమ్ అలాగే ఒక కొత్త యాక్టర్ అండ్ కొత్త టెక్నీషియన్, బట్ కథ చాలా బాగుంది అనుకోండి, సో డెఫినెట్గా మనకు అది ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అండ్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ దానికి కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఒక స్టోరీ అనేది ద మెయిన్ బేస్మెంట్. మూవీకి స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ స్టోరీని మనం ఎలా రాయాలి ఏంటిదో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు మీ కొరకు టైం తీసుకొని మీరు ఇందులో ఇన్వెస్ట్ పెట్టినందుకు మీకు రియల్లీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఇస్ దిస్ ఫకింగ్ ఇడియట్? వెల్, ఐఎమ్ స్టీవెన్ వి ప్రసాద్ అండ్ ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్. సో నేను కొన్ని ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టి తెలుగులో ఫిల్మ్ మేకింగ్ ట్యూటోరియల్స్ చెప్తూ ఉన్నాను. పర్సనల్గా నా గోల్ వచ్చేసి బికమింగ్ ఏ ఫిల్మ్ మేకర్. సో టెల్లింగ్ గ్రేట్ స్టోరీస్, సో డిఫరెంట్ యూనిక్ స్టోరీస్ చెప్పాలని నాకు ఉంది. సో మొదటగా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగినప్పుడే నేను ఫస్ట్ నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో దట్ నాకేంటంటే నేను ఎప్పట్లో ఒక షార్ట్ ఫిల్మ్, నేను ఇంటర్మీడియట్లలో ఉన్నప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాను. సో ఆ టైంకి ఎడిటర్కి చాలా అడిగితే చాలా ఖర్చు అవుతుందని విన్న తర్వాత నేను ఎందుకు చేయొద్దని అనిపించి ఎడిటింగ్ నేర్చుకున్నాను. సో అలా ఎడిటింగ్ అప్పట్లో విండోస్లో మనకు విండోస్ మూవీ మేకర్ అని ఒకటి వస్తుండే, ఇప్పుడు రావట్లేదు, బట్ పాత ఓఎస్లో వస్తుండే. సో దాంట్లో నేను ఇలా కొన్ని పిక్స్తోని సాంగ్ పెట్టి ప్రాక్టీస్ చేశాను అన్నట్టు. సో కట్ చేయడము, ట్రాన్సిషన్స్ చేయడం, సాంగ్కి తగ్గట్టు అలా 3 minutes సాంగ్ ఎక్స్పోర్ట్ పెట్టి చూసుకునేవాడిని అన్నట్టు. సో అలా ఒక 2-3 సాంగ్ చేశాక చాలా నచ్చేసింది. తర్వాత ఒక లోకల్ ఛానల్లో, న్యూస్ ఛానల్లో ఎడిటర్గా వర్క్ చేశాను. తర్వాత అలా దానిపైన తర్వాత విఎఫ్ఎక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. తర్వాత విఎఫ్ఎక్స్ ప్రాక్టీస్ చేసుకుంటాం, అంతా ఆన్లైన్ ఆర్ట్. సో డిఫరెంట్ కోర్సెస్ కొనడం, ప్రాక్టీస్ చేయడము, ప్రాక్టీస్ చేయడము, ఇలా ఈ విఎఫ్ఎక్స్ పైన కొద్దిగా ఒక గ్రిప్ అనేది వచ్చేసింది. తర్వాత రైటింగ్ మొదటి నుంచి కూడా నేను రైటింగ్ని అవాయిడ్ చేస్తుండేవాడిని. అంటే రైటింగ్ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది కదా, మనకు ఆల్రెడీ ఎన్నో కథలు వచ్చు అని అనుకునేవాడిని. సో మనం ఫ్లోగా రాసేస్తాం కదా అనుకునేవాడిని. సో అలా అయిపోయాక తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్ తీశాను, కొన్ని వేరే వాళ్ళకు ప్రాజెక్ట్స్ వర్క్ చేయడం, క్లయింట్ ప్రాజెక్ట్స్ అలా చేస్తున్నప్పుడు ఒక టైంలో నాకు అనిపించింది, అసలు ఇవన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ స్టోరీ. నేను ఎందుకు స్టోరీని ఇంత అవాయిడ్ చేస్తున్నా అని ఒక టైంలో అనిపించి, ఇట్లా కాదు అసలు మొత్తం స్టోరీ మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే ఇదే మెయిన్. పైన అన్నిటికీ నేను వేరే వాళ్ళని హైర్ చేసుకోవచ్చు, కానీ నాకు స్టోరీ రైటింగ్కి మాత్రం నేను వేరే వాళ్ళని హైర్ చేసుకోలేను. ఎందుకంటే వాడి దగ్గర గ్రేట్ స్టోరీ ఉన్నప్పుడు వాడే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఆల్వేస్ వాడే డైరెక్ట్ చేయొచ్చు కూడా. సో అప్పుడు అనిపించింది, ఇది కాదు అసలు నా దగ్గర మెయిన్, నాకు స్టోరీ అనేది నా దగ్గర ఉంటే సో మిగతా అన్నిటిని నేను నేర్చుకోకపోయినా నేను వాళ్ళని హైర్ చేసుకోవచ్చు అప్పుడు అనిపించింది. సో అప్పుడు నేను సీరియస్గా కూర్చున్నాను అన్నట్టు. సో మళ్ళీ ఎప్పటి నుంచో కొన్ని బుక్స్ కొనుక్కొని అలా ఉన్నాయి, చదివాను, బట్ అప్పుడు అంత అర్థం కాలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా స్క్రీన్ ప్లే పైన మంచి గ్రిప్ తెచ్చుకుందాం అని చెప్పేసి డిఫరెంట్ బుక్స్, స్క్రీన్ ప్లే పైన బుక్స్ కానీ, డిఫరెంట్ కోర్సెస్ ఆన్లైన్లో డిఫరెంట్ పీపుల్ నుంచి కోర్సెస్ కొనడం, ప్రాక్టీస్ చేయడము, బుక్స్, సెమినార్స్, ఇలా ఒక చాలా కంప్లీట్గా మిగతా అన్ని షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా మానేసాను. ఆల్మోస్ట్ మీరు ఒకవేళ యూట్యూబ్లో కూడా చూసుకొని ఉంటే యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ తగ్గిపోయాయి. అంటే ఆల్మోస్ట్ మొత్తం కూడా రైటింగ్ మీద ఫోకస్ చేశాను. సో అలా ఒక 2-3 years కూడా కంప్లీట్ రైటింగ్ మీదనే ఉన్నాను. సో ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకోబోతున్నారో
అవన్నీ కూడా ఇట్స్ ఎ సమ్ ఆఫ్ చాలా బుక్స్, సెమినార్స్, వర్క్షాప్స్, ఆర్ఎల్స్ డిఫరెంట్ కోర్సెస్ అండ్ నా ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఈళ్ళో నేను చూసినయి అరే అంటే ఇప్పటికి మనం కొన్ని తెలవకుండానే కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. అసలు ఎందుకు ఫాలో అవుతామో తెలవదు. సో, వాటన్నిటి గురించి నేను చెప్తాను. సో, వీటన్నిటి యొక్క అన్నీ కలిపి కోర్స్ డిజైన్ చేశాను. సో, నేను స్క్రీన్ ప్లేస్ షార్ట్ స్క్రీన్ ప్లేస్ గానీ, లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే ఫీచర్ ఫిల్మ్స్ అలా రాసుకొని పెట్టుకున్నాను. షూట్ కాలేదు. బట్ అట్ సర్టెన్ టైమ్ ఒక పాయింట్ వచ్చినప్పుడు అప్పుడు అవి అవుతాయి. బట్ ఫిల్మ్ అవుతుందో లేదో మనకు తెలవదు. కానీ రాస్తున్నప్పుడు ఐయామ్ ఎంజాయింగ్ ఇట్. సో, అలా నేను రాసుకుంటూ అలా ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో, చూద్దాం హోప్ వన్ డే అవి ఫిల్మ్‌గా మారుతాయేమో. సో, బై ద బై ఐయామ్ నాట్ ఏ స్క్రీన్ రైటింగ్ గురు ఆర్ ఐయామ్ నాట్ ఏ స్క్రీన్ రైటింగ్ ఎక్స్‌పర్ట్. బట్ ఐయామ్ ఏ స్క్రీన్ రైటింగ్ ఎంతూజియాస్ట్. సో, నాకు స్క్రీన్ రైటింగ్ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో, నాకు ముందుగానే ఏంటంటే మీకు ఏదో స్క్రీన్ రైటింగ్ నేను గురుగానో లేకపోతే ఏదో పెద్ద ఎక్స్‌పర్ట్‌గా నేను ప్రెజెంట్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ నాకు స్క్రీన్ రైటింగ్ ఎంతూజియాస్ట్‌గా నేను ప్రెజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, డెఫినిట్‌గా నేను నేర్చుకున్న ప్రతిది కూడా ఏదైతే ఇప్పుడు నేను కూడా అదే కెరియర్ ముందుకెళ్తున్నా కదా! ఇదే నాలెడ్జ్ ఏదైతే నేను మీకు టీచ్ చేస్తున్నానో అదే నాలెడ్జ్‌తో నేను వెళ్తున్నాను. సో, నా ఒక నాలెడ్జ్‌నే నేను బెట్ చేస్తున్నా. సో, అంటే ఐ మీన్ నా కెరియర్‌ని నేను బెట్ చేస్తున్నాను ఈ నాలెడ్జ్‌తోని. సో, కాబట్టి నేను ఏదైతే నేర్చుకున్నానో హానెస్ట్‌గా నేను మీ అందరికీ మీరు చూస్తున్న అందరికి కూడా నేను హానెస్ట్‌గా ఏదైతే నేర్చుకున్నానో చెప్పాలనుకుంటున్నాను. సో, ఐ కెన్ స్ట్రాంగ్‌లీ సే ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ యూ వోంట్ బి ద సేమ్. సో, ఇలా అనుకోండి లైక్ ఏంటంటే నేను మీకు ఒక బైక్ నేర్పిస్తున్నాను. సో, మీరు కింద పడిపోకుండా బైక్ నేర్పించే బాధ్యత నాది. మీరు బైక్ రేసర్ అవుతారా కాదా అనేది మీ చేతిలో ఉంటది. అంటే ఒకవేళ మీరు స్విమ్మింగ్ అనుకుంటే నేను మిమ్మల్ని నీటిలో మునిగిపోకుండా స్విమ్మింగ్ చేయడం ఎలానో నేను నేర్పిస్తా. మీరు గజ ఈతగాళ్ళు అవుతారా లేదా అనేది మీ చేతిలో ఉంటది. సో, నేను మిమ్మల్ని ఒక బైక్ అనుకుంటే ఇప్పుడు బైక్ కింద పడకుండా నేర్పియగలుగుతా. సో, మీరు దాన్ని మీకు నేను ఇచ్చిన ప్రాక్టీస్ కొన్ని టిప్సే కావచ్చు, ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పే లెసన్సే కావచ్చు అండ్ మీరు దాన్ని ప్రాక్టీస్ ఎవరు ప్రొఫెషనల్ అవుతారు? బైక్ నడిపేటోనికి, బైక్ రైడర్‌కి ఐ మీన్ బైక్ రేసర్, బైక్ రేసింగ్‌లో ప్రాక్టీస్ చేసేటోనికి తేడా ఏంటిదంటే వీడు ఎక్కువ సార్లు బైక్ నడిపి ఉంటాడు. సో, ఒక పని మనం పదే పదే చేస్తూ ఉంటే ఏమైతది దాని మీద మనం మాస్టర్ అవుతాం. సో, ఒక మాస్టర్‌కి స్టూడెంట్ డిఫరెన్స్ ఏందంటే మాస్టర్ అనేటోడు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాడు. ఎక్కువ టైంలో ప్రాక్టీస్ చేస్తాడు వర్క్. సో, బిగినర్ అనేటోడు ఐ మీన్ స్టూడెంట్ అనేటోడు అంత ప్రాక్టీస్ చేయలేదు. సో, వాడు అందుకే స్టూడెంట్ అంటాడు. మాస్టర్ అంటే వాడు ఎక్కువ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాడు అదే ప్రాక్టీస్ చేస్తాడన్నట్టు. సో, మీకు ఇచ్చే ఈ రైటింగ్ ఏంటంటే మీకు నేను చెప్తాను ఎలా రాయాలి ఏంటి అన్నీ కూడా క్లియర్‌గా చెప్తాను కోర్స్ మొత్తంలో. సో, దాన్ని మీరు పట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ విల్ బికమ్ ఏ గ్రేట్ స్క్రీన్ రైటర్. బట్ బిఫోర్ ద ప్రాక్టీస్ అంటే ఏదో ముసలోడు ఎప్పుడో 60 సంవత్సరాలకు అవుతారని కాదు. బట్ కోర్స్ అయిపోయిన వెంటనే మీకు ఒక ఐడియా వస్తది. ఐ కెన్ గ్యారంటీ థాట్ ఒక బోరింగ్ స్క్రీన్ ప్లే మీరు అస్సలు రాయరు. మీరెప్పుడు ఏ స్క్రీన్ ప్లే రాసినా ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే అట్ ద సేమ్ టైమ్ ఒక మీనింగ్‌ఫుల్ స్క్రీన్ ప్లే మాత్రం రాయగలుగుతారు. అండ్ దిస్ ఈస్ 100% మై ప్రామిస్. అండ్ బై ద బై మీరు ఎవరైతే స్క్రీన్ రైటింగ్ ఇప్పుడు వీడియో చూస్తున్నారో ఒక కొత్త నోట్‌బుక్ పెట్టండి. పెట్టి ఈ నోట్స్ అన్నిటిని కూడా బుల్లెట్ పాయింట్స్‌తో రాసుకుంటా ఉండండి. ఏంటంటే ప్రతిసారి వీడియో ఓపెన్ చేసి వీడియో అనేది ప్రతిసారి యాక్సెస్ ఉండదు. సో, నేను కూడా ఎన్నో కోర్సెస్ కొనుక్కొని ఆన్‌లైన్ కోర్సెస్ నేర్చుకుంటూ ఉంటాం కదా! ప్రతిసారి మనకు సడెన్‌గా డౌట్ వస్తది. మనకు ఆ సైట్ ఓపెన్ చేసి అది ఒక్కొక్కసారి సైట్ ఓపెన్ కాదు. సమ్ ఎక్స్‌వైజెడ్ రీజన్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ ఉంటది. సమ్ ఉంటది. సో, దాని బదులు మనం బుక్‌లో రాసుకుంటే ఏంటంటే ఇమ్మీడియేట్‌గా బుక్ తీసేసి ఆ పాయింట్ చూడగానే మనకు ఐడియాస్ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. మనం అందరం కూడా కోర్సెస్ అన్నీ కొంటాం. కొనేసి అలా పక్కకు ఉండిపోతాయి. సంవత్సరాలు గడుస్తున్నా కోర్స్ మాత్రం మనము అలానే ఉండిపోతది. సో, ఖచ్చితంగా టైం తీసుకోండి. ఒక ఎవ్రీడే 9:32 అంటే తిన్న తర్వాత ఎప్పుడో ఒక టైం ఒక హాఫ్ అన్ అవర్ అలా. అంటే ఇలా నేను టాపిక్ వైస్ మీకు పెట్టాను. సో దట్ మీకేం లేదు ఈరోజు పలానా టాపిక్ చూస్తా. లెట్స్ సే ఒక స్టోరీ టెల్లింగ్ అని ఒక టాపిక్ ఉందనుకోండి. అసలు స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటిది? ఎందుకు చెప్పాలి? అనేది అదంతా కూడా ఒక 10-15 మినిట్స్ అలా ఉంటది. అదొకసారి చూసేయండి. వన్ డేలో అయిపోద్ది. చాలు. ఆ రోజు ఒకవేళ మీరు ఎంత బిజీ ఉంటే అదొక్కటే చూడండి. నెక్స్ట్ డే ఇంకొకటి చూడండి. అట్లా ఒక్కొక్క టాపిక్ వైస్ నేను మీకు పెడతాను. సో, డైలీ అట్లా అట్‌లీస్ట్ అంటే టైం ఉంటేనేమో వరుసగా ఒకేసారి చూడండి. లేదా అట్‌లీస్ట్ ఆ రోజు ఒక టాపిక్ చూడండి. ఏంటంటే చెప్తున్నాను కదా! తెలియకుండానే సంవత్సరాలు గడుస్తాయి. కోర్స్ అలానే ఉండిపోద్ది. సో, ఒక టైంని బ్లాక్ చేసుకొని ఆ టైం ఎవ్రీడే ఆ టైంలో ఒక వీడియో చూడండి. సో, వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్. ఈ తర్వాత నెక్స్ట్ ఇంకో స్టెప్. అట్లా వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్. సో, డెఫినిట్‌గా కొందరికి కొత్తగా ఉంటది కాబట్టి ఒకేసారి నేర్చుకుంటే ఏమైతదంటే ఓవర్‌వెల్మింగ్ అయిపోతుంది. సో, కొద్దిగా నేర్చుకుంటే మీకు ఒక ఈజీ అవుతుంది. సో, ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. లైక్ ఏంటంటే ఒక్కసారి మీరు పక్కన మీ ఇప్పుడు నోట్స్ ఒకటి తీసుకున్నారు కదా! ఆ నోట్స్‌లో ఒకసారి ఒక ఇల్లు డ్రా చేయండి. జస్ట్ ఒక హౌస్ డ్రా చేయండి. నేను ఆగుతాను. జస్ట్ ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్ అలా ఆగుతాను. జస్ట్ మేక్ ఇట్ ఏ క్విక్ రఫ్ డ్రాయింగ్. ఒక ఇల్లు డ్రా చేసేయండి. మీకు రఫ్ నోట్స్‌లో. మీతో పాటు నేను కూడా డ్రా చేస్తాను ఒకవేళ. సో, మోర్ ఆర్ లెస్ ఇప్పుడు
మీరు ఇల్లు ఈ రకంగా డ్రా చేసి ఉంటారు, రైట్? మోస్ట్లీ మనం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇల్లు మోరాలెస్ ఇదే రకంగా డ్రా చేసి ఉంటాం. సో ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎవ్వరం కూడా ప్రజెంట్ ఆ ఇంట్లో ఉండట్లేదు ఒకటి. అండ్ మనం ఉన్న ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద ఇలాంటి ఇల్లు ఉండట్లేదు. బట్ మనకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక ఇల్లు డ్రా చేయాలంటే ఇలా నేర్పించారు, మనకు అదే ఉండిపోయింది. అంటే ఏంటంటే కొన్ని విషయాలు మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకొని ఉంటాం. అవి రాంగ్ కావచ్చు, రైట్ కావచ్చు. కొన్ని అవి సబ్కాన్షియస్లో అలా స్టోర్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు అదే మనకి ఇల్లు డ్రా చేయమన్నప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే ఇంట్లో ఉంటున్నారో దాన్ని అవుట్లైన్ కూడా డ్రా చేయొచ్చు రఫ్గా. యూనో అపార్ట్మెంట్ సమ్ బాక్స్ పెట్టి రెక్టాంగిల్ బాక్స్ పెట్టేసి సమ్ అలా డ్రా చేయొచ్చు. కానీ మనకు ఒక చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే ఇల్లు అనేసరికి ఇలా డ్రా చేసేస్తాం. సో ఏంటంటే మనకు చాలా విషయాలు చిన్నప్పటి నుంచి నేర్చుకునేవి కొన్ని రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, సబ్కాన్షియస్లో అలా స్టోర్ అయిపోయి ఉన్నాయి. మళ్ళీ మనం రీవైరింగ్ అనేది చేయలేదు. సో అలాగే మనకు స్టోరీ టెల్లింగ్ అంటే స్క్రీన్ ప్లే పట్ల కూడా చాలా విషయాలు, సినిమా పట్ల చాలా విషయాలు కొన్ని ఖచ్చితంగా అక్కడ అది ఉండాలేమో, అంటే ఇది ఇట్లా రాయలేమో అని తెలియకుండానే సబ్కాన్షియస్లో అంటే మీకు తెలియకుండానే మనకు బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంది. సో కొద్ది రోజులు ఈ వీడియో అంటే ఈ కోర్స్ మీరు చూసేంత వరకు కూడా పాత మీరు నేర్చుకునే అన్నీ కూడా కొద్దిగా హోల్డ్ పెట్టండి. ఎందుకంటే బ్రెయిన్లో ఆ థాట్ ఈ థాట్ రెండు ఆర్గ్యుమెంట్కి వస్తూ ఉంటుంది. సో కీప్ ఇట్ అసైడ్, అన్నీ కూడా ఒకసారి మర్చిపోండి, ఒక ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేయండి. సో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను బిఫోర్ స్టార్టింగ్ దాట్. సో ఒక దగ్గర ఒక బుద్ధుని విగ్రహం ఉండేనట. సో ఒక మట్టితో చేసిన చాలా పెద్ద విగ్రహము, దాన్ని చాలా పాతది అన్నట్టు. అక్కడ ఏదో సమ్ డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో ఆ బుద్ధుని స్టాచ్యూని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేద్దామని అలా అక్కడ ఉన్న ఆఫీషియల్స్ డిసైడ్ అయ్యారట. సో డిసైడ్ అయిపోయి ఒక బుద్ధుని స్టాచ్యూని షిఫ్ట్ చేసే ప్రాసెస్లో సమ్ చాలా పెద్ద హ్యూజ్ కదా, సో అది సమ్ ఎక్కడో క్రాక్ వచ్చేసిందట. సో క్రాక్ రాగానే అరే ఇంత ఓల్డ్, అది ఎప్పటి నుంచో చాలా 200-300 ఇయర్స్ నుంచి ఆ ఒక స్టాచ్యూని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారట. సో అది షిఫ్ట్ చేసే ప్రాసెస్లో ఆ ఒక మట్టి అనేది ఊడిపోయిందట ఎక్కడో ఒక దగ్గర. సో ఊడిపోగానే ఏమైపోయిందట, అందులో నుంచి ఒక చిన్న షైన్ వచ్చిందట. అరే ఏంటి ఇది ఇంత మెరుస్తుంది ఏంటి అని చెప్పేసి ఒకతను ఇంకా దగ్గరికి వెళ్ళి అది ముట్టి చూశాడట. అరే ఇది మట్టి లోపల ఏదో ఉంది అని చెప్పేసి ఇంకొద్దిగా తీయడం స్టార్ట్ చేశాడట. చూసేసరికి అరే ఇదంతా ఏదో లోపల ఏదో గట్టిగా ఉంది అని చెప్పేసి ఇంకొద్దిగా మట్టిని తీయంగా తెలిసిన విషయం ఏంటంటే అదంతా కూడా గోల్డ్తో ఉందట. సో కంప్లీట్ స్టాచ్యూ, బుద్ధుని స్టాచ్యూ మొత్తం ప్యూర్ గోల్డ్తో ఉందట. సాలిడ్ గోల్డ్ అంటారు. సో ప్యూర్ గోల్డ్తోని ఉందట. అప్పటిదాకా వాళ్ళకి తెలియదట. వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళు పూజ బుద్ధునికి చేయాల్సిన పూజ సమ్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా బుద్ధిజంలో. సో ఆ రిచువల్స్ అన్నీ కూడా చేస్తున్నారట, కానీ వాళ్ళకి అది ఒక మట్టి స్టాచ్యూ అన్నట్టు తెలుసట, కానీ అది ఒక గోల్డెన్ స్టాచ్యూ అన్న విషయం తెలియదట. సో దాని వర్త్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,000 crores ఉంటుంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ వాల్యూ వచ్చేసి 4,000 crores నేను రికార్డ్ చేసే టైంకి దాని వాల్యూ. సో ఇది థైలాండ్లో జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్. సో థైలాండ్లో అది ఒకప్పుడు వేరే ఒక రాజు వాళ్ళపైకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ స్టాచ్యూని, ఇంత గోల్డెన్ స్టాచ్యూని వాళ్ళు ఎత్తుకెళ్తారని చెప్పేసి మొత్తం మట్టితోని కవర్ చేశారట మాంగ్స్. సో వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ చంపేశారట. అక్కడ ఉన్న ఈ మట్టి స్టాచ్యూ చూసేసి ఇది వేస్ట్ అని చెప్పేసి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారట. తర్వాత జనరేషన్ వాళ్ళు అది మట్టి స్టాచ్యూ అనుకుని దాన్ని అలానే పూజిస్తూ వచ్చారట. బట్ ఆఫ్టర్ 200-300 years తర్వాత నెక్స్ట్ జనరేషన్ తెలిసిన విషయం ఏంటంటే అది ప్యూర్ గోల్డ్ అని తెలిసిందట. సో ప్రజెంట్ ఇప్పుడు థైలాండ్లో ఉంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు గోల్డెన్ స్టాచ్యూని పెట్టి చాలా వర్షాలు జరుగుతుంది. మనందరం కూడా వీ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్. మనందరం కూడా వీఆర్ అవర్ బ్రెయిన్ వర్క్స్ సో బ్రిలియంట్. సార్ బ్రెయిన్ గురించి మీరు ఒకవేళ చదివితే ఉంటే మీకు అర్థమవుతుంది, మీ గురించి మీరు తెలుసుకునే వాళ్ళైతే. మనకి ఏమైపోయిందంటే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన సొసైటీ, సో వీళ్ళ బట్టి ఏమైపోయిందంటే మన బ్రెయిన్ అనేది చాలా చిన్న లిమిటెడ్ అయిపోయింది. సో చాలా విషయాల్లో అలా లిమిటెడ్ అయిపోతూ వస్తుంది ఇంకా స్టిల్. సో ఏంటంటే బై బర్త్ వీఆర్ ఆల్ గోల్డ్, కానీ బికాస్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్ కావచ్చు, చెప్పే కదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సర్కిల్, రిలేటివ్స్, సొసైటీ, ఇదంతా కూడా మనకు తెలియకుండానే బ్రాడ్ మైండ్ తీసేసి ఒక నేరో మైండ్ ఇచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్క్రీన్ రైటింగ్ అయితే నా వల్ల కాదు, అది ఎవరు తోపులు రాస్తారు, ఆ టాలెంట్ నాకు లేదు అన్నట్టు అనుకుంటుంది. లిటరల్ చెప్పాలంటే ఎవ్రీ హ్యూమన్, సో నేను ఎఫర్ట్స్ వాడతాను ఇది కసింగ్. సో ఎవ్రీ ఫకింగ్ హ్యూమన్ బీయింగ్ ఈస్ ఏ స్టోరీ టెల్లర్, బట్ వీ డోంట్ నో దాట్. లిటరల్ చెప్పాలంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ స్టోరీ టెల్లరే.
మనం ఒక స్టోరీ టెల్లింగ్ అంటే ఏంది, ఒక విషయము బోర్ కొట్టకుండా చెప్పడం అనేది స్టోరీ టెల్లింగ్. సో, మనం ఇప్పుడు మన దోస్తుగాళ్ళతోని అరే భయ్ నిన్న అటు వెళ్ళినాంరా, అది చేసినాం, ఇట్లా టూర్ జరిగిందిరా, టూర్‌లో అది ఇది ఎంజాయ్ చేసినాం అనుకుంట చెప్తాం. సో, వాడు అవతలోడు చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటాడు. సో, సేమ్ అలాగే అరే నువ్వు వెళ్ళినప్పుడు ఇట్లా జరిగిందా అని వాడు చెప్పినప్పుడు మనం ఇంట్రెస్టింగ్‌గా వింటాం. అంటే ఒక స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటంటే ఒక విషయాన్ని బోర్ కొట్టకుండా చెప్పడం. సో, ఎవ్రీ ఫకింగ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ స్టోరీ టెల్లర్. బట్ మనం మాటలలో స్టోరీ టెల్లింగ్ చెప్తాం. ఒకవేళ పేపర్ మీద చేస్తే అది స్క్రీన్ రైటర్స్ అవుతాం. సో, అంతే తేడా. బిలీవ్ దట్ యు ఆర్ ఏ స్టోరీ టెల్లర్ ఆల్రెడీ. సో, నేను కొత్తగా చెప్పట్లేదు, మీరు ఆల్రెడీ స్టోరీ టెల్లర్. బిఫోర్ ఎనీవన్స్ బిలీవ్, బయట వ్యక్తులందరికన్నా ఫస్ట్ బిలీవ్ చేయాల్సిన వ్యక్తి ఎవరంటే మీరే. సో, బిలీవ్ దట్ యు ఆర్ ఏ గ్రేట్ స్క్రీన్ రైటర్. మీరు ఒక మంచి స్క్రీన్ రైటర్ అని మీరు బిలీవ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ దాట్. నేను ఒక సిస్టమ్ ఇస్తాను, ర్యాండమ్‌గా మనకి ఎనీ ఐడియాని కూడా ఇమ్మీడియట్‌గా ఒక స్క్రీన్ ప్లేలా ఎలా రాయాలి అంటే ఈ సిస్టమ్ మీరు వాడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ ఐడియా జస్ట్ మీకు వచ్చిన ఆ ఐడియాని ఒక ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే ఎలా మార్చొచ్చు, ఒక ఐడియాని ఒక ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లేగా. ఈ మధ్యలో నేను ఒక సిస్టమ్ ఇస్తాను. సో, దాన్ని చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అన్నట్టు. దాన్ని ఇట్లా ఏదో రూల్స్ లాగానో ఇట్లా వాడడం అట్లా ఏం లేదు. చాలా ఫ్లెక్సిబుల్, మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు. సో, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ యూ ఆర్ ఏ గ్రేట్ స్క్రీన్ రైటర్. బిలీవ్ దాట్.